నీకు లెక్క సరిపోయింది నేనే వచ్చింది కదా చెప్పేసి పోతుంది కదా అన్నతో మాట్లాడాలంటే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎందుకు నేనే వస్తానని చెప్పి అందరూ వస్తానంటే ఇప్పుడైతే తెల్లారితో అందరూ ఉంటారు కదా ఊర్లో గుడికాడికి వచ్చినప్పుడు ఎవరు అందరూ ఉండరు నేను వచ్చినప్పుడు అంతా 10 ఊర్లోకి ఇప్పుడు వేసేయమన్నా చేసేయమన్నా మళ్ళీ ఇంకొక స్టెప్ గుడికాడికి ఇంకోసారి గుడికాడికి అంతా ఒకే ఇది 5 ఏళ్ళు ముందు చేసింది నేను చెప్పినా నమ్మల అందరూ కాగితాలు కాగితాలు చూపిస్తే కూడా జీవాలు కూడా చూపిస్తుంది కదా గుడికాడ 25 లక్షలు కమ్యూనిటీ హాల్ కూడా చేసిన అది 5 ఏళ్ళు పని చేయలే అయినా ఏం చేయకపోయినా వాళ్ళు కోట్లు వేస్తారు చేసేవాళ్ళు అదే కదా ఈ ఊర్లో కరెంటు మన ఆయన ఇచ్చా ఇండ్లు ఇచ్చా ఈ రోడ్లు అయినప్పుడు కొట్లాడి గలాట పడి రోడ్డే లేదు వచ్చేదానికి ఫార్మేషన్ చేసింది అప్పుడు చేయిస్తుంది నీళ్ళు ఇస్తుంది అన్నీ చేస్తుంది అన్ని చేసినా సరే ఒకసారి వేయలేదు ఇంకోసారి వేస్తారంటే ఈ ఒకసారి కూడా మీరు ఓట్లు వేయకుండా ఉంటే నాకు మొన్న కూడా వేయలేదు కదా చెప్పాలా ఎందుకు నేనేం తప్పు చేసిన అందులో నేను డోర్ మోడ్ కాదు అంతా మా ఊరికి బంధువులే ఏరపల్లెల్లో లేదా మారపల్లెల్లో ఆడ ఎడ ఇచ్చినవిడలే ఉన్నాయి ఏమి నేను నాతో ఏం మీకు ఇబ్బంది అని అడుగుతా ఉన్నా మీ జాబ్ మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించినానా ఏమీ లేదే పక్కు రోడ్డు కదా నేను మనుషులు మీరు మాట్లాడే నాన్న బాధపడతా ఉండేది కాదు ఇప్పుడు 40 ఏళ్ళుగా 45-50 ఏళ్ళుగా వస్తా ఉండమ్మా కాదమ్మా కాదు రోడ్డు వదిలేయమ్మా రోడ్డు వదిలేయి నేను చెప్పేది ఓన్నే గెలిచినా వస్తానే ఉన్నాం కదా మా నాయన కాలం నుంచి మీకు ఓడిపోయినాడు మళ్ళీ తిరిగి వస్తా ఉన్నాడా ఇప్పుడు 15 ఏళ్ళుగా వస్తాడు 2 దినాలు చూసుకుంటారు వెళ్ళిపోతుంది అప్పుడు శ్రీధర్ రెడ్డికి కూడా వేసేస్తారు అప్పుడు కూడా నన్ను ఇంటికి పంపిస్తారు ఆ శ్రీధర్ రెడ్డి లేడు ఇప్పుడు నేను మీకు ఇన్స్పెక్ట్ పోలేదు కదా నన్నేళ ఇంట్లో నన్ను దూరంగా చూసేది మీరు నేనేం తప్పు చేసినాను అందరూ చెప్పండి ఎప్పుడు నేను నా జీవితంలో మా నాయన కానీ మేము కానీ మీకు ఇబ్బంది కలిగించలేదే ఏమన్నా ఉంటే సహాయం చేసి ఉంటాం అంతేగాని ఎక్కడ మీకు తప్పు చేయలేదు మనిషిగా నన్ను చూడ మీరు మనిషిగా కూడా నన్ను చూడకపోతే బాధ కదా కొంచెం ఇట్లా జరుపుకో